హాయ్ అండి. సో, వెల్కమ్ టు ప్లే ఛానల్. ఈ వీడియోలో మనము బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ యొక్క అనాలిసిస్ ఏ విధంగా రేట్ ఉండబోతుంది, ఏ విధంగా మూవ్‌మెంట్ ఉందనేది చూద్దామండి. సో, మనము నేను క్లియర్‌గా అనుకున్నాము. ఓకే. ఏమని? సో, ఈ లెవెల్ దాటి కింద వెళ్తేనే మనకు మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకున్నాము. అదేవిధంగా మనకు ఆల్మోస్ట్ ఒక బిగ్ ఫాల్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూపించిందండి. ఓకే. బట్ ఎవరైనా కూడా కొంతమంది మంచి ప్రాఫిట్స్ కూడా బుక్ చేసిన్నారు. ఓకే. సో దట్స్ ఫైన్. బట్ ఇప్పుడు రేపు ఏ విధంగా మనము ట్రేడ్ చేయాలి అనేది మీకు చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. ఓకే. సో ఒక్కసారి అనాలిసిస్ చూద్దామండి. సో రెండు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్లోను 50 ఎంఏ బిలో ఉందండి. అదేవిధంగా కరెంట్ ట్రెండ్ 50 మినిట్స్ ఇంట్రాడే ట్రెండ్ కూడా ఓకే మనకు నేను దీన్ని చేంజ్ చేస్తాను. ఇంట్రాడే చేంజ్ చేస్తాను. సో ఇంట్రాడే ట్రెండ్ లో కూడా మనకు 50 బిలో ఉంది కాబట్టి మనకు రెండు కూడా బేరిష్ లో ఉన్నాయండి. ఓకే. సో మనకి రెసిస్టెన్స్ ఎక్కడ ఉందంటే 31,500 అదేవిధంగా 32,000 దగ్గర ఉంది. సో ఇక్కడ మనకు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 32,000 దగ్గర 7.3 lakhs అనే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఏ ప్రైస్ దగ్గర అయితే ఎక్కువ హ్యూజ్ సెల్లింగ్ కానీ బయింగ్ కానీ జరుగుతుందో దాన్ని మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 31,267 ఉందండి. ఓకే. ఎగ్జాక్ట్ గా మనము 50 మూవింగ్ యావరేజ్ దగ్గరే ఉంది ప్రైస్. ఓకే. సో మరి సపోర్ట్ వచ్చేసి 31,000, 30,500, నెక్స్ట్ వచ్చేసి 30,000. మనకు స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 30,000 దగ్గర ఉందండి. 12.6 lakhs. 12.6 lakhs. మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే చాలా మూమెంటం అనేది చాలా హెవీగా ఉంది. బట్ ఇంట్రాడేలో కొంచెం యావరేజ్గా ఉందండి. స్లో డౌన్ అయిపోయింది. సో మన ఇంట్రాడే సిచ్యువేషన్ తీసుకుంటే ఎంఎస్సిడి బైలో ఉంది, ఆర్ఎస్ఐ 58 లో ఉంది. దాని గురించి మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు 2 సినారియోస్ చెప్తానండి. ఏ లెవెల్లో మనము బి తీసుకోవాలి, ఏ లెవెల్లో కాల్ తీసుకోవాలి అని చెప్తాను. సో ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇది మనకు ట్రెండ్ లైన్ అండి. స్ట్రాంగ్. ఓకే. ఇది ఒక ట్రెండ్ లైన్ తీసుకోండి మనము. ఓకే. సో ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తుందో మనము డౌన్ సైడ్ కు ఫోకస్ చేయాలి విత్ టార్గెట్ ఎంత అంటే మనము మళ్ళా ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 30,500. ఓకే. 30,500. ఒకవేళ ఇంకా అది కూడా బ్రేక్ చేస్తే 30,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనము ప్రజెంట్ ఒకవేళ 30,900 బ్రేక్ చేసి కిందికి వస్తుంటే 30,900 బ్రేక్ చేసి కిందికి వస్తుంటే మళ్ళీ మనము ఓకే కిందికి ఫోకస్ చేసుకుని మనము 30,500 ఆర్ 30,400 వరకు వేర్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే. బట్ 99% మనకు డౌన్ ట్రెండ్ అయిపోయిందని నేను చెప్తాను. ఓకే. మళ్ళా కాస్త అప్ సైడ్కి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఓకే. బట్ తొందరపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సూపర్ ట్రెండ్ కానీ 20 మూవింగ్ యావరేజ్ కానీ యూజ్ చేసుకొని మనము ఓకే ట్రెండ్ను డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మరి అప్ సైడ్కి వెళ్ళాలి అనుకుంటే ఓకే ఒక అప్ సైడ్కి వెళ్ళాలి అనుకుంటే మనము ఎప్పుడు చెప్పుకునే విధానంగా వెంటనే అప్ సైడ్కి వెళ్ళాలంటే తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకు డబుల్ బాటమ్ ఫార్మేషన్ చేస్తేనే మనము అప్ సైడ్కి వెళ్తామండి. డబుల్ బాటమ్ ఫార్మేషన్ చేస్తేనే వెళ్తాము. ఓకేనా. చూడండి ఈ విధంగా 30,500 వరకు వచ్చి మళ్ళా ఒకవేళ ఇక్కడ మనకు బుల్లిష్ క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ అయితే మళ్ళీ మనము ఈ విధంగా పైకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే. సో ఫాల్ అయ్యి అంటే మనము అప్ సైడ్కి వెళ్ళాలి అంటే ఇంకొకసారి డౌన్ అయ్యి అంటే మనకి డబుల్ బాటమ్ ఫార్మేషన్ అనేది పెరిగి తర్వాత మళ్ళా పైకి వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. ఓకే. అంతవరకు ఫాల్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం అనుకున్నట్టు ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తే ఈ ఫోకస్ చేసుకుని మనము 30,500 కానీ 30,000 దగ్గర కానీ మనము నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో అది అండి బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. మరి నిఫ్టీ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఓకే. సో ఇక్కడ కూడా అంతే అండి. నిఫ్టీ అనాలిసిస్ కూడా సేమ్ టు సేమ్ మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు స్వల్పంగా మనకు ఈ లెవెల్లో
రెసిస్టెన్స్ కనబడుతుంది. మళ్ళా మనకు ఇక్కడ ఓకే ఒక అప్ సైడ్కి వెళ్ళాలి అనుకుంటే మనకు డబుల్ బాటమ్ ఫామ్ అయితేనే మనము అప్ సైడ్కు ఫోకస్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా డబుల్ బాటమ్ ఫోకస్ ఓకే అయితేనే మనము అప్ సైడ్కి ఫోకస్ చేస్తాం. ఒకవేళ మరి డౌన్ సైడ్కి వెళ్ళాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ ట్రెండ్ అనేది గీసుకోండి, ఒక ట్రెండ్ అనేది తీసుకోండి. ఓకే 14,320 అండి. 14,320 కన్నా డౌన్ సైడ్కి వెళ్తుంటే మళ్ళీ మనము డౌన్ సైడ్ ఫోకస్ చేయాలి. అంటే ఈ లెవెల్ అండి చూడండి, 14,320 నుంచి ఫోకస్ చేస్తే మళ్ళీ మనకు 14,200 వరకు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో మరి అప్ సైడ్కి ఏ విధంగా ఫోకస్ చేస్తామంటే మనం అనుకున్నట్టుగా మనకు డబుల్ బాటమ్ అనేది ఫార్మేషన్ అయితేనే మనము నిఫ్టీలో అప్ సైడ్కి ఫోకస్ చేస్తాం. ఓకే, సో అది అండి నిఫ్టీ యొక్క అనాలిసిస్. ఓకే, సో నేను మీకు చెప్పినట్టుగా మనము ఇప్పుడు మీకు ఒక సరికొత్త టిప్ చెప్పబోతున్నానండి. మనకు చాలా మందికి ఉండే ఒక ఫోబియా ఏంటంటే ఆప్షన్స్, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ మనకి ఎక్కడో ఆప్షన్స్ వెళ్ళిపోతున్నాయి, మనం ఆప్షన్స్ కొనుక్కోలేమో అనే ఉద్దేశంతో ఓకే కంగారు పడేసి ఏ ప్రైస్ లో ఉంటే ఆ ప్రైస్ లో కొనేసి మళ్ళీ అది లాస్ట్ లైక్ అంటే మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ రాగానే ఏమవుతుందంటే ఓకే లాస్ట్ లైక్ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, సో దానికి మరి మనం ఏం చేయాలి అంటే నేను చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేశానండి ఈ పాయింట్ ను. ఓకే, గుర్తుపెట్టుకోనండి, మనకు వెంటనే ఓకే ఈ ఫస్ట్ మనము ఈ 2 క్యాండిల్స్ చూడండి, ఒక అబ్జర్వ్ చేయండి. ఈ 2 క్యాండిల్స్ ఫార్మేషన్ వెంటనే మనకి ఏమనుకుంటామంటే అయ్యో ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో మనము కంగారు పడిపోయి ఒక కాల్ ఏ ప్రైస్ లో ఉంటే ఆ ప్రైస్ లో కొనేస్తాము. తర్వాత ఏమవుతుందంటే అది ఫాల్ అయ్యేసి మళ్ళా మనకు లో ప్రైస్ కి మళ్ళా వస్తుంది. సో మీకు ఇక్కడ నేను చెప్పబోయే ఆ చిట్కా ఏంటి అంటే మనకు సిగ్నల్ వచ్చిన వెంటనే అంటే సపోర్ట్ లెవెల్లో సపోర్ట్ తీసుకునే వెంటనే మనము తొందరపడాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆప్షన్ ని లో ప్రైస్ తీసుకొని మనము ఆ లో ప్రైస్ దగ్గరే బై చేయడం చాలా మంచిది. సో ఈ విధంగా చేస్తే మీకు స్టాప్ లాస్ అనేది షూ షార్ట్ గా ట్రిగ్గర్ అవ్వదు. సో మీకు కావాలంటే నేను ఒక ప్రూఫ్ అబ్జర్వ్ చేస్తున్నానండి, ఒక ప్రూఫ్ చూడండి. ఒకసారి నేను ఏం చేస్తున్నానంటే ఓకే ఫస్ట్ మీకు ఒక చాలా సింపుల్ గా చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి 30,500 దగ్గర నాకు సపోర్ట్ కనపడింది. ఓకేనా, సో వెంటనే స్టాక్ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో నేనేమనుకుంటున్నా మీకు మనం చాలాసార్లు అనుకున్నాము, మన ప్రైజ్ యాక్షన్ వీడియో ఒకసారి చూడండి, అందులో నేను ఏం చెప్పాను అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ దీన్ని మనము బుల్లిష్ క్యాండిల్స్ అంటాం కదండి, బుల్లిష్ క్యాండిల్స్ అంటాము. ఓకే, ఈ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత కూడా మీకు ఓకే మనము అంటే ఆల్మోస్ట్ మీకు 30,400 నుంచి 30,600 ఓకే ఈ రేంజ్ అంటే ఓకే అంటే దాదాపు 200 పాయింట్స్ అనేది అప్ అవ్వడం జరిగిందండి. సో మనము మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో కాల్ ఏ ప్రైస్ లో ఉంటే ఆ ప్రైస్ లో కొనడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అది మళ్ళా ఒకసారి లోపు వచ్చి పైకి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది నేను ఒకసారి మీకు ప్రాక్టికల్ గా చూపించాలి అనుకుంటున్నాను. దయచేసి అందరూ క్లియర్ గా వినండి. ఓకే, దయచేసి అందరూ క్లియర్ గా వినండి. నేను మొత్తం కంప్లీట్ గా మొత్తం అన్ని తీసేస్తున్నానండి. ఓకేనా, సో ఒక్కసారి మీరు గమనించండి ఈ లెవెల్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బుల్లిష్ క్యాండిల్స్ వచ్చాయి కదండి. ఓకే, అంటే దాదాపు టైం కూడా చూసుకుందాం మనము. ఈ క్యాండిల్ తీసుకోండి, అదే విధంగా నాకు తెలిసి ఈ క్యాండిల్ తీసుకోండి. ఓకే, ఇక్కడ చూశారంటే అంటే దాదాపు మీరు
లో నుంచి తీసుకుంటే 30,400 నుంచి మొదలుకొని 30,600 అంటే 200 పాయింట్స్ పెరిగిన తర్వాత కూడా మనకు కాల్డ్ బయింగ్ ఆపర్చునిటీ మళ్ళా వస్తుంది. బయింగ్ ఆపర్చునిటీ మళ్ళా వస్తుంది. ఓకే, ఇది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకేనా, సో ఇది ఒక్కసారి టైం గమనించండి. ఈరోజు దాదాపు మనకు 9:45 అండి. ఆల్మోస్ట్ 9:45కి ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత 11:45 9:45 11:45కి మనకు 2 సార్లు కాల్ బై ఆపర్చునిటీ అనేది మీకు రావడం జరిగింది. దాన్ని మీరు ఇప్పుడు నేను కాల్లో క్లియర్గా చూపిస్తున్నాను. ఓకేనా, ఏ విధంగా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 31,000 కాల్ అనుకోండి. 31,000 కాల్ తీసుకుంటున్నాను నేను. బ్యాంక్ 31,000 కాల్. ఓకే, దీని యొక్క టైమింగ్, ఆ యొక్క లో లెవెల్స్ ఒకసారి మీరు గమనిస్తే ఏం జరిగిందో ఒకసారి గమనించండి. ఓకే, ఇందులో ఏదో టెక్నికల్ గ్లిచ్ ఉందండి. మీకు ఇక్కడ చూస్తే ఏప్రిల్ 20వ తేదీ డేటా నాకు కనిపించట్లేదు. ఓకే, సో వేరే చార్ట్ చూస్తాను. 31,000 కాల్. ఓకే, 31,500 కాల్ ఒకసారి చూద్దామండి. దానికి వర్కౌట్ అవుతుంది. ఇందులో కూడా నాకు కనిపించట్లేదండి. ఓకే, ఎక్కడ ఆప్షన్స్ స్టార్ట్స్ దొరుకుతాయి. సో నా లెక్క ప్రకారం అండి నేనేమనుకుంటున్నానంటే, ఓకే, దాదాపు మీకు ఈరోజు 10 అంటే 9:45కి, అదేవిధంగా 11:45కి 2 సార్లు కూడా మనకు కాల్ అనేది బయింగ్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మనకు దాదాపు 200 పాయింట్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా, ఓకే, ఈ 2-3 క్యాండిల్స్ ఫాల్ అవ్వడం వల్ల మీకు కాల్ చార్ట్ లో మీకు డబుల్ బాటమ్ అనేది ఫార్మేషన్ అవ్వడం జరిగింది. ఓకే, మీరు ఒకసారి వేరే ఏదైనా దాంట్లో కావాలనుకుంటే రెఫర్ చేసుకోండి. ఓకే, చూస్తున్నాము వేరే సాఫ్ట్వేర్ ఏదైనా చూస్తున్నాము. నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్కి వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే, మీకు అందరికీ చెప్పినాను కదా, మీరు మార్కెట్ పల్స్ కూడా వాడుకోవచ్చు అండి ఫ్రీగా అని చెప్పేసి. మనకు టిక్ బై టిక్ చార్ట్ ద్వారా దొరుకుతుంది. ఓకే, సో మీకు ఆప్షన్స్కి వెళ్తే 31,500 కానీ కాల్కి వెళ్తున్నాము. సో 132 అండి దాని యొక్క లో. ఓకే, 132 అండి. సో అదే విధంగా ఇక్కడ తీసుకుంటే మీకు మనకు ఆల్మోస్ట్ 11:45 కూడా 11:45 కూడా సేమ్ ప్రైస్ ఉందండి మనకి ఇక్కడ. ఓకే, నేను మార్కెట్ పల్స్ లో ఓకే ప్రైస్ చూస్తున్నానండి. అంతే, లేదు. మనకు 9:45 ఆ రేంజ్ లో వచ్చేసి మనకు వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ లో ఉంది. అదే విధంగా మనకు మళ్ళా చూసుకుంటే 11:45 కూడా మనకు ఆల్మోస్ట్ మీకు అరౌండ్ 100 రూపీస్ లోనే ఉందండి.
సో అరౌండ్ 100 రూపీస్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, అంటే ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నాను మీకు అంటే, సో మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది, కాల్ తీసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఓకే అంటే 130 140 ఏ ప్రైస్ లో ఉంటే ఆ ప్రైస్ లో మీరు బై చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే మీరు 945 లో 945 లో మనకు 90 రూపీస్ ఉందండి. మళ్ళా మనకు 1045 లో దాని 180 రూపీస్ ఉందండి. అంటే నీకు దాదాపు మీకు 80 to 90 పాయింట్స్ డిఫరెన్స్. ఓకే, సో కానీ మనము తొందరపడాల్సిన అవసరం లేదు. సో లో పాయింట్ ఎక్కడైతే ఫార్మేషన్ అయిందో అదే లో పాయింట్ కి వస్తేనే మనం కొనడం ఉత్తమం. సో ఇక్కడ మనకు బుల్లిష్ క్యాండిల్స్ రావాలి. ఓకే, అదే విధంగా ఇక్కడ కాల్ తీసుకునేటప్పుడు మనకు అక్కడ లో పాయింట్ అనేది 2 సార్లు అనేది టచ్ అవ్వాలి, అంటే డబుల్ బాటమ్ అనేది ఫామ్ అవ్వాలి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, 100 రూపీస్ ఫస్ట్ టైం రీచ్ అయింది. సో మళ్ళా 1145 కి సెకండ్ టైం అరౌండ్ 100 రూపీస్ అనేది రీచ్ అయింది. ఓకే, కానీ ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లో చూసుకుంటే మనకు ఫస్ట్ టైం ఓకే 30,400 లో ఉందండి. సెకండ్ టైం వచ్చేసి 30,600 లో. అంటే దాదాపు 200 పాయింట్స్ ఇక్కడ డిఫరెన్స్ ఉన్నా కూడా కాల్ చార్ట్ లో మీకు సేమ్ ప్రైస్. ఓకే, అంటే ఫస్ట్ 945 కి 100 రూపీస్ లో ఉంది, 1145 కూడా 100 రూపీస్ లో ఉంది. అంటే దీన్ని బట్టి దీని యొక్క సారాంశం ఏంటి అంటే, మనకు బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ సిగ్నల్స్ వచ్చిన తర్వాత కూడా మనము లో ప్రైస్ లోనే బై చేయాలి, అంటే లో ప్రైస్ లో ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం చేస్తే మనకు 0% లాస్ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ యొక్క ఫార్ములాను క్లియర్ గా మీరు ఒకసారి టెస్ట్ చేయండి. సో మనం నార్మల్గా ఏం చేస్తామంటే ఇక్కడ 200 పాయింట్స్ పెరిగింది కదా అనే ఉద్దేశంతో 90 ఆర్ 100 రూపీస్ ఉన్న కాల్ ని మనం ఏం చేస్తాం అంటే 150 180 ఆర్ 140 ఏదో ఒక ప్రైస్ లో ఒక హైయర్ ప్రైస్ లో కొంటాము. దాని తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ 100 రూపీస్ పడిపోతుంది. మనం కంగారు పడి దాన్ని అమ్మడం వల్ల మనకు లాస్ వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీలు కానీ నిఫ్టీలు కానీ బై ఆప్షన్ వచ్చిన తర్వాత కూడా, అంటే ఇక్కడ బుల్లిష్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత కూడా మీకు ఆ పర్టికులర్ కాల్లో కానీ పర్టికులర్ ఫుడ్ లో కానీ మనకు మళ్ళా రీఎంట్రీ పొజిషన్ అంటే మళ్ళా బై చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంటే ఏదైతే 100 రూపీస్ లో ఉందో అదే 100 రూపీస్ అనేది మళ్ళా ఒకసారి వస్తుంది. సో కాబట్టి తొందరపడి ఆప్షన్స్ కి కొనాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి ఇక్కడ బుల్లిష్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత లో పాయింట్ చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ కాల్ని. అదే లో పాయింట్ లో మనము ఇక్కడ ఆర్డర్ పెట్టుకొని లో పాయింట్ లో కొంటే మనకు లాసెస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది అండ్ ప్రాఫిట్స్ అనేది వెరీ హ్యూజ్ గా ఉండడానికి అవకాశం ఉంది. ఇది ఒక బ్యూటిఫుల్ చిట్టి చిట్కా అండి, ఒక బ్యూటిఫుల్ చిట్టి చిట్కా. తెలుగు మన ప్రేక్షకులందరికీ కూడా ఇదొక వరం అవ్వబోతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి, దాని తర్వాతనే ఇంప్లిమెంట్ చేసుకోండి. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడింగ్. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.